చూసినా ఆగా ఇంకేమేం చేస్తాడు చూడు, ఇప్పుడే పొడిచేస్తా కాదు. ఇంకొన్ని రోజులు చూసినా జరగాల్సిందే సర విధ్వంసం. ఇది సారీ గట్టిగా మళ్ళీ చేయి చెగుద్ది నా మాటిని లాగెత్తరు. హోయ్ లగెత్ 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 రా లగెత్ పరిగెత్ యబ్బా పరిగెత్ రా బాట్కా బావా నన్ను నమ్మేసని అయ్య బావా అమ్మా వచ్చేనే అమ్మా బావా నన్ను చంపేస్తానంట. ఇగో ఇమ్రాన్ ఇప్పుడు నావాడు, గుర్తుపెట్టుకో. అమ్మా నమస్తే చెప్పుకుంటా పక్కన నుంచి అక్క మంచిగా మాట్లాడి చెప్తున్నా, ఇంకోసారి ఇష్టం వచ్చిన మాట్లాడుతా. నువ్వు చూసినా తిరగలే దొరికినావు కదా వేసిన కొడుక. రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు నుంచి మనం మంచిగా మారిపోవాలనుకుంటున్నాం. ఎందుకంటే అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి. టైం చూస్తే 4 అవుతుంది. 4 అయితే మనోడు వచ్చి టీ టైం దగ్గర టీ తాగే టైం అయితే అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఆమె చూస్తే నేను ఇంటికి వెళ్ళిపోయింది, జిగురు చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. కాబట్టి ఇలా ముగ్గురిని కలిపే ప్లాన్ ఒకటి చేయొచ్చు. జిగురు ముందే తీసుకొచ్చి ప్లాన్ మొత్తం చెప్పచ్చు. ఏం చేయొచ్చు అంటే మీరే చూడడం తెలుస్తుంది. నేను ఎందుకు పిలిచా అంటే ఈరోజు ఏం పక్కన పడుకోవడం కాదు. ఏం చేస్తానంటే, నువ్వు అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది, మనోడు వస్తుంది మీద అవడానికి. నువ్వేం చేస్తావు, వచ్చినంటే ఒక 5 నిమిషాలు ఆగి నువ్వు వచ్చి అలా మాట్లాడాలి కలిపి. సరే నేను చేయాల్సింది నేను చేస్తాను. సరే సో అయితే మనం ఇంటికి వస్తే ఇస్తాం. ఆమె నెల నుంచి ఇంటికి రాలేదు మరి, ఏం చేస్తుంది చూడొచ్చు. ఇక్కడ నీకు ఒకటి చెప్తా, బయట నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నావా? అక్కడ హ్యాపీగా లేను, ఇక్కడ హ్యాపీగా లేను. నా లైఫ్ ఇప్పుడు వస్తాం మన ఇంటికి. ఆయన పైకి వచ్చి ఆయన పైకి రాడు, ఏం రాదు. పైకి వచ్చినప్పుడు నేను వస్తాను. చెప్పేది నేను ఇప్పుడు ఆడండి కూడా వేస్ట్ కదా. ఇప్పుడు నువ్వు నీకు ఎట్లా నువ్వు పోయావని చెప్పి ఆయన ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు దాకా ఇంట్లో తిరిగిపోడు, ఇంట్లో కలిసిపోడు, ఇప్పుడు బయట కలుస్తున్నాడు. నీ మాటలు కూడా నేను నమ్మలేను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్తావు. ఒకసారి నా సైడ్ అంటావు, ఒకసారి ఆయన సైడ్ అంటావు. నేను ఎవరి సైడ్ ఉన్నా, నేను అటు సైడ్ ఉన్నా, ఈ సైడ్ ఉన్నా, కానీ నమ్మడం కంటే చూపిస్తాను, నమ్ముతావు కదా. కళ్ళతో చూసి అయితే నమ్మలేదు. అయితే మరి నీకు ఒకటి చూపిస్తాను, ప్లేస్ ఉంది కదా. ఇప్పుడు ఏం మళ్ళీ దాంతో తిరుగుతుందా? నేను చెప్తే నేను చెప్పను, నేను డైరెక్ట్ చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్ చూపిస్తా అంటున్నా కదా. సరే ఒక్క నిమిషం ఎందుకు దా చెప్పు. ఏమైంది? ఏమైంది? ఇప్పుడు డైరెక్ట్ చేసి అయితే నిజంగా వచ్చేస్తాను. దాన్ని పడుస్తావు ఇప్పుడు అంటున్నావు కదా. నువ్వు ఏం చేస్తావు అంటే స్కూప్లో ఉండు, స్కూప్స్లో ఉండు. మన వాళ్ళు ఇక్కడికి వస్తారు. వీళ్ళకి కూడా చెప్తే నమ్మట్లేదు, వీళ్ళు కూడా నీతో ఉంటారు. నేను ఉంటా కానీ నేను కనిపించా. నువ్వు కనిపించవు, కనిపించా. నువ్వు కనిపించాక మళ్ళీ నేనే ఇదంతా చేసావు అనుకుంటాను. కాబట్టి చూస్తావు కదా, నమ్ముతావు కదా. ఇప్పుడు కనిపిస్తే ఏం చేస్తావు? పొడిచేస్తావా? ఈరోజు ఒక మటర్ అయిపోతుంది. వచ్చి స్టార్ట్ చేయి. నిన్న ఉన్న నేను నేడు నేను గాలేనే, నేటిలోగా అనుభవిస్తా బాకీ జీవితాన్నే. ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నైతే చూడు. కావాలంటే అక్కడ జిగురు కూడా వస్తుంది. చూడు జిగురా బయట వచ్చింది. కనిపిస్తుందా?
చూసినావా ఆగా ఇంకేమేం చేస్తాడు ఇప్పుడే పొడిచేస్తా కాదు ఏం తాగు హర్ష ఇంకేంటి ఇంకేమైనా వేసి కావాలా ఏం మాట్లాడుతావు నేనైతే ఇస్తారు అస్సలు వదిలిపెట్టు సంపేస్తే ఈ రోజు నువ్వు తీసుకునే డిసిజన్ నీ లైఫ్ మీద డిపెండ్ చూసు తాగిస్తుంది చాలు ఇక చేతులతో తాగిపించేదాకా చూడకుండా అడిగా మస్తు అయిపోయింది ఇంకొన్ని రోజులు చూసినా జరగాల్సిందే సర విధ్వంసం ఇది सारे गट्टी का ఆజాము నీకు మళ్ళీ చేయి చెగుద్ది నా మాటిని లాగెత్తరు హోయ్ లగెత్ 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 పరిగెత్ యబ్బ పరిగెత్తరా బాట్కా మనం చంపేస్తుంది ఆపు ఆగు బావా బావా ఆగు నేను నీకోసం వచ్చి నువ్వు ఉరికిపోతున్నా చంపేస్తుంది బావా ఆగు బావా ఆగు నన్ను పోతావు అమ్మ నన్ను చంపేస్తుంది చచ్చిపోయిందిరా బాబాయ్ అమ్మా బావా నన్ను చంపేస్తుంది బావా అమ్మా బావా నన్ను చంపేస్తానంట నన్ను బావా ఆపే ఆపు బాబా అమ్మా అమ్మా వాడు చూస్తే అట్లా నువ్వు చూస్తే ఎట్లా తయారైనా అక్క నాకు తెలియదు అక్క నాకైతే ఇష్టం బాగా బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా ఇంకోసారి వస్తావా మా ఆయన చూస్తాం ఇంకోసారి కనిపించింది అనుకో నేను చంపేస్తా బావా బావా ఇట్రా బావా నన్ను కాపాడు అక్క మనం మాట్లాడుకుందాం బాధతో వస్తున్నావా మనం మాట్లాడుకుందాం బాధతో వస్తున్నావా ఆపండి కొంచెం ఆపండి ప్లీజ్ నువ్వు చేసే లెక్కలకి నిన్ను నీది తిరుగుతుందేమో చూడరు పుల్లోడా మనం మాట్లాడుకుందాం ఇగో నువ్వు ఆయన కొట్టుడు నన్ను కొట్టుడు కరెక్ట్ కాదు అయితే చంపేస్తారా అయితే మా ఇద్దరు నిలదీస్తారా ఆయన గర్ల్ ఫ్రెండ్ నేను తెలుసలేదా మీకు కాపురంలో వచ్చి మొత్తం చిచ్చు పెట్టి నువ్వు పోయిన దాన్ని ఎందుకు వచ్చినావు నువ్వు వెళ్ళిపోయినావు కదా వెళ్ళిపోయిన దాన్ని ఎందుకు వచ్చినావు నువ్వు రానా మరి కూర్చేసి అక్క నువ్వు పోయిందని మంచం ఇంట్లో ఉండొచ్చు కదా నన్ను చంపేస్తుంది బావా రాయిటు నన్ను కాపాడు మనం సరే మనం మాట్లాడుకుందాం జరిగక్క ఒకసారి ఇప్పుడు చెప్పక్క నీ బాధ ఏందా సార్ నువ్వు అయిందా అవి నా బాధ ఏందా అక్క నువ్వు కొట్టకుండా మాట్లాడు నాకు అన్ని ఉన్నాయి నేను ఆయన కోసం వచ్చిన నువ్వు నువ్వు కొట్టక ఆయనకు పెళ్ళై పిల్ల ఏంది కొట్టకు ఆయనకి నీ ప్రేమ చంపకు చంపుతా నీ మీద కేసు నువ్వు లేక నీ ఆయన అన్యాయం అయిపోతాడు నువ్వు వెళ్ళిపోయిందా నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పుతో కొడతా ఇగో ఇమ్రాన్ ఇప్పుడు నావాడు గుర్తుపెట్టుకో అమ్మా
బావా బావా కాపాడు అయ్ బాబాయ్ దొరకక వెళ్ళిపోతున్నా హింట్లు ఇస్తున్నావా మా ఇద్దరు మధ్యలోకి నువ్వు రాకక్క చెప్తున్నా అయ్యో పాపం అంటే ఏయ్ ఆయన వదిలేండి లేకపోతే మీ అందరినీ నేను కొడతానని చెప్తా ఆయన కొడితే మాత్రం నేను అసలు మీ అందరినీ చంపేస్తాను నేను వదలకపోతే మీరు ఆయన ఇంకా అక్క నువ్వు మా బావని కొడితే అస్సలు ఊరుకొని చెప్తున్నా నేను కొట్టకు మీరు వద్దండి నువ్వు వెళ్ళిపో బావ నువ్వు వెళ్ళిపో నువ్వు తప్పు చేయనోడు అయితే రోడ్డు మీద రోడ్డు మీద వేసుకొని తిరుగుతుండు ఏం చేసినా నేను ఏం చేసినావు అరే ఆవురు పట్టుకో ఇంత బాధ లేదు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుంది నువ్వు పోయిందని మళ్ళీ ఎందుకు వస్తున్నావు మధ్యలో వచ్చి మాట్లాడితే చంపి గొంత పెట్టేసి అబ్బోచుడిగా నువ్వు దాన్ని విడగొట్టలేదు మా ఇద్దరు ఎవ్వరు విడగొట్టలేదు రోడ్డు మీద నువ్వు అట్లా చేస్తున్నావు అని నేను వెళ్ళిపోయినా నీకు చూసి భయమైంది అంటే రోడ్ మీద దాన్ని పిలిచినప్పుడు నాకు పిల్లలు నా జిందగీ పిచ్చాక్ నా జిందగీ తీసి మరి ఇస్తున్నావు అరే ఏం మాట్లాడినామంటే నువ్వు రా ఎవరు లేరు ప్రశాంతంగా ఉందామా నేను అనలే నేను ఆ మాట అనలేదు ఎందుకు నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు ఇగో నేను డైలీ ఆడనే సాయంత్రం కూర్చుంటా ఆమె అట్లా వచ్చింది నాకేం తెలుసు జ్యూస్ ఎందుకు తీసిస్తున్నావు ఆ జ్యూస్ ఎందుకు ప్రేమతో ఇచ్చిండు. నువ్వు ఆగమా జుట్టు అన్నాడు జుట్టు అరే ఆమె నెత్తి మీద ఏమో ఉంటే అరే ఆమె నెత్తి మీద ఏమో నేను అందంగా ఉన్నా కాబట్టి అంటాడు అమ్మా అరే గలీజ్ అయిపోతుందిరా డే బై డే ఏంది కాబట్టి భయపడి ఉరుకుతున్నావు ఏం తప్పు ఇట్లుంటాడు తప్పు అర్థమవుతుందా నువ్వు ఏం చేస్తున్నావు మొత్తం ఇజ్జత్ తీసేస్తున్నావు మేమేం తప్పు చేస్తలేము రోడ్డు పెళ్లి చేసుకునేటోళ్ళం. రమ్మని ఎవరు చెప్పారు నువ్వే నా ఫోన్ తీసుకురా నేను ఆమెకి చేయనే లేదు. అరే విను నేను గంట సేపు నుంచి చూస్తున్నా ఏం చూస్తున్నావు? కథలన్నీ చూస్తున్నా ఫోన్ చేసినావు నువ్వు ఫోన్ చేసినా అది వచ్చింది ఏం అర్థమైందా? ఫోన్ ఏం చేయలేదు ఫోన్ చేసి ఇప్పుడు ఏమైంది నువ్వు వెళ్ళిపోయినావు. ఏంది అసలు రోజు రోజుకి చెప్తున్నా నేను జైలుకనే వస్తాను అర్థమైందా మర్డర్ చేసి జైలుకనే వస్తాను నాకు అవసరం చలో మటర్ చేయి నన్ను చేస్తావా ఆయన కోసం నేను చచ్చిపోనీ కూడా ఏది ఏమైనా గానీ ఇల్లు గానీ కట్టేలేదు ఎంత తెగించిండు నీకు అర్థమైతలేదు నేనేం రెండు బట్టలు ఓపెన్ చేసి చెస్ట్ చూపించుకుంటా బాడీ చూపించుకుంటా ఆయనకున్న అందం చూపిస్తున్నాడు ఎందుకు ఇట్లా నువ్వు ఇష్టం వచ్చా చేయలేస్తున్నావు నువ్వు చంపినా ఇగో ఇద్దరు భార్యాభర్తల మధ్యలో రావద్దు ఇది కరెక్ట్ గా ఆమె వెళ్ళిపోయింది కదా ఆయన వెళ్ళిపోయిన ఎంతైనా ఏడుస్తుంది ఆమె బాధ పెట్టి ఎంతవరకు కరెక్ట్ చెప్పు సరే వచ్చుండమని మాతో పాటు ముగ్గురితో పాట కవి ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి పిచ్చా నీకో అన్నాడు కంప్లైంట్ ఇచ్చిందంట నువ్వు ఎవరు అసలు నువ్వు ఎవరు నేనైతే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు నీకు ఇంత కూడా నాకు ఇచ్చామని పిల్లలు ఇచ్చామంటున్నా ఇచ్చేసేదాన్ని తప్పు చేసిన తప్పు చేసిన బావా వెళ్ళిపో బావా వెళ్ళిపో తప్పు అన్న తప్పు చేసి అన్న
నువ్వు పోయినావా ఇంటికి వెళ్ళిపో. నువ్వు పోయినావా హ్యాపీగా ఉంటాడు. మస్తు అయిపోయింది, నేను కొట్టేస్తాను. ఇప్పుడు కొట్టేస్తాను. రాడు నువ్వు పో. రాడు ఇంకొంచెం పెంచా నువ్వు కొట్టకక్క చెప్తున్నా. నువ్వు అక్కడ నా మీద చెయ్యి పడితే నువ్వు జరుగు. ఏంది నువ్వు రోడ్ మీద? అరే వద్దు, నువ్వు రోడ్డు మీద నువ్వు చేసుకున్నావు. నువ్వు జరుగు. ఆగు, నేను అన్నా నేను ఇప్పుడు ఓపిక పడుతున్నా. నేను కొట్టుమనక్క నువ్వు ఇరికినా అన్న, నువ్వు దొరికిపోయినావు రెడ్ హ్యాండ్. అన్న ఏమైంది? ఇంకేమైందిరా బాయ్ పిచ్చా? మేము హ్యాపీగా ఉండని హ్యాపీ పో. ఎందుకు వచ్చినావు? నీకు అర్థమైతే వీడియో పెట్టి అంత నీకు ఎందుకు వచ్చినా? ఇది ఎందుకు వచ్చింది? వీడియో పెట్టింది అంటున్నావు. ఎందుకు వచ్చింది? సరే నువ్వు డైలీ అదే టైంకి పోతావు. ఆ టైం దానికి ఎట్లా తెలుసు? ఇప్పుడు ఎల్లగొట్టినట్టు ఆమె అక్కడ ఎందుకు ఎల్లగొట్టలే? జ్యూస్ ఎందుకు ఇచ్చినావు? జుట్టు ఇట్లా జుట్టు చూడలే. టీటీఎం దగ్గర చూడలే. అందరూ టీటీఎం దగ్గర నమస్తే చెప్పుకుంటా పక్కన నుంచి మరి అక్క మంచిగా మాట్లాడి చెప్తున్నా. ఇంకోసారి ఇష్టం వచ్చిన మాట్లాడుతా. అందరు చూసేస్తారు. నేను చెప్తున్నా సీరియస్, మజాక్ ఆడే లిమిట్ అయిపోతుంది. నువ్వు బట్టలు ఇచ్చేస్తున్నావు, నాకు అడ్జస్ట్ చేస్తున్నావు. అరే వాలి ఆవు విను. సరే 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 నేను డైలీ ఇట్లా వదిలిపించుకుంటున్నావు. నేనెందుకంట? అరే నువ్వు ఏందమ్మా, నువ్వు చెప్పు. నీ వల్ల కొడతావా? అర్థమైందా? నీకు దమ్ముందా? నువ్వు తప్పు ఎట్లా కొడతారు? ఆడపిల్లతో అంటే నన్ను మోసం చేసి వేరే దాంతో తిరుగుతున్నావు. ఎవరు తిరుగుతురు? నువ్వు చూసినావు? దొరికినావు కదా వేసిన పడక. తీయడానికి మాత్రమే వచ్చాం. నువ్వు కొట్టని చెప్తున్నా నేను. నువ్వు అయినా కానీ అంత మీద మీద కడుతున్నాడు. మీద పడుతున్నావు ఎందుకు మరి? ఆయన నా ఓడి పని నుంచి నువ్వు పోయిన దానివి మీ ఇంట్లో మంచిగా ఉండవు, నేను చూసుకుంటా. అరే నీ కథలు మస్తు భరించేసిన, మస్తు చూసిన. రేపటి నుంచి నేను ఏం చేస్తానో చూడ. నా బాధ నీకు అర్థం కావాలంటే నేను ఏం చేస్తానో చూడ. సిగ్గుశరం తినడం మస్తు అయిపోయింది. వీళ్ళు అక్క కావాలని టార్గెట్ చేసి నేను ఆడుకుంటారు అక్క. ఆడికి నా బాధ అర్థం కావాలంటే నేను ఏం చేస్తానో చూడరా. రేపటి నుంచి చచ్చిపోతావు, చేపలా కొట్టుకుంటావు.